ఇంతకంటే ముందు మన బుర్రా వెంకటేశం ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉండే, అతను అక్కడే చదువుకున్నాడు. అదే ఈనాటి నవోదయ స్కూళ్ళకు స్ఫూర్తి. అవే ఈరోజు మనం కట్టుకుంటున్న రెసిడెన్షియల్ స్కూళ్ళకు స్ఫూర్తి. దేశానికే ఈరోజు ఐఏఎస్లను ఐపీఎస్లను గొప్ప నాయకత్వాన్ని అందించిన ఆలోచన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి యొక్క బ్రెయిన్ చైల్డ్ ఈరోజు మన ఎడ్యుకేషన్ సిస్టమ్నే సమూలంగా మార్చడం వల్లనే ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. కానీ విద్య అందింది, మన ఆకలి తీరింది, కానీ ప్రపంచంతో పోటీ పడాలంటే ఇది సరిపోదు. ఇది నా నిశ్చితమైన అభిప్రాయం. విద్యలో నాణ్యతను ప్రపంచం ఆశిస్తుంది పోటీ పడాలంటే. తినే తిండిలో పౌష్టిక ఆహారాన్ని, న్యూట్రిషన్ ఫుడ్ని ఈరోజు డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు. ప్రతి తండా గూడెం మారుమూల పల్లెకు ప్రతి పేదవాడికి విద్యను అందించడమంటే సరిపోదు. ఆ పేదవాడిని ప్రపంచంతో పోటీ పడే విధంగా ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకొని, ఎవరినైతే మనం ఆదర్శంగా తీసుకున్నాం ఈరోజు జర్మన్, జపాన్, సౌత్ కొరియా, ఫిన్లాండ్ ఆర్ చైనా, నేర్చుకోవడమే కాదు నేర్చుకున్న వాళ్ళతో పోటీ పడే విధంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము, ఆలోచన. దానికి ప్రతినిధులు మీరే. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆలోచన చేసినా దాన్ని అమలు చేసింది మీలాంటి ఉపాధ్యాయులు, లేకపోతే మీలాంటి ఇంజనీర్లు. ఈరోజు నేను ఏదైనా ఆలోచన చేసినా, నేను కేశవరావు గారు తెలంగాణ సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన నుండి మేధావులు అని చెప్పగలిగిన వాళ్ళు నా దృష్టిలో ఇద్దరే. ఒకటి జయపాల్ రెడ్డి గారు, రెండు కేశవరావు గారు. నాకు పరిచయం ఉన్న దాంట్లో. నాకు పరిచయం లేని వాళ్ళు మేధావులు ఉండొచ్చు, నేను మేధావులు లేరని వాళ్ళని ఎవరిని తగ్గిస్తలేను. మళ్ళీ ఇది వివాదానికి దారి తీయకుంటే చెప్తున్నాను. జయపాల్ రెడ్డి గారిని ఇందులో భాగస్వామ్యం చేయడానికి వారు లేరు. అందుకే కేశవరావు గారిని విద్యా సంబంధించిన అంశాలు క్షుణ్ణంగా మీరు పరిశీలించండి, మీరు పూర్తి స్థాయి సమయం ఇవ్వండి. నేను సమయం ఇచ్చిన రాజకీయ పరంగా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ జాబ్ మాత్రమే నేను చేయగలను. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ అందించాలంటే మీ సహకారం కావాలి, మీరు బాధ్యత తీసుకోండి అని కేశవరావు గారిని రిక్వెస్ట్ చేసి ప్రభుత్వ సలహాదారుడుగా ముఖ్యంగా విద్యాశాఖను వారి పర్యవేక్షణలో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అందుకే ఈరోజు పిల్లల్ని బడికి తేవడం, బడికి వచ్చిన పిల్లల్ని ప్రయోజకులను చేయడం చాలా క్యాజువల్ యాటిట్యూడ్లో మనం తీసుకుంటూ వచ్చినాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు కానీ ప్రభుత్వంలో ఈరోజు కూడా వెల్ఫేర్ అనే దానికి ఉన్న ప్రాధాన్యత లేదు. ఓట్లను సాధించుకునే ఆలోచనలకు అనుకూలమైన నిర్ణయాలు ప్రభుత్వాల మొదటి ప్రాధాన్యతలో ఉంటున్నాయి. అవి అవసరమే, అధికారం ఉంటేనే ఇవన్నీ చేయగలం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అన్నీ అభ్య చేస్తే కూడా ఈ సమాజానికి అన్యాయం జరుగుద్ది. పేదవాడికి ఇల్లు ఇచ్చి ఉండొచ్చు, పెన్షన్ ఇచ్చి ఉండొచ్చు, పేదవాడికి రేషన్ బియ్యం ఇచ్చి ఉండొచ్చు, పేదవాడికి అసైన్మెంట్ భూములు ఇచ్చి ఉండొచ్చు. మేము రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం సిపెక్, మీరే భాగస్వాములు అందులో, సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ కాస్ట్ సర్వే మనం చేస్తే 56 కాలమ్స్లో నింపిన తర్వాత వాటిని ఒక క్రమ పద్ధతిలో పరిశీలిస్తే వెనుకబాటుతనానికి ఆస్తి లేకపోవడం కాదు అని చెప్పి ఒక క్లాసిక్ ఒక ఫైండింగ్ వచ్చింది. వెనుకబాటుతనానికి వాళ్ళకుండే ఆస్తుల అంతస్తులతో సంబంధం లేదు. గ్రామీణ ప్రాంతాలలో కొంతమంది దగ్గర 20-30 ఎకరాల భూమి ఉంది, లేకపోతే 200-500 గొర్రెలు, మేకలు, బర్రెలు ఉన్నాయి. కానీ సమాజంలో అత్యంత వెనుకబాటుతనాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. కొంతమందికి ఇల్లు లేదు, భూమి లేదు, ఏమీ లేదు, కానీ సమాజంలో చాలా ఎలీట్ క్రౌడ్ కింద వాళ్లకు గుర్తింపు, గౌరవం ఉంది. ఈ రెండింటిని నేను మా అధికారులతో మాట్లాడి ఏంది డిఫరెన్స్ అని, సార్ ఆస్తి ఉన్న వాళ్ళకు చదువు లేదు, వాళ్ళు అత్యంత వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు మానసికంగా. కానీ ఒక దళితుడో, ఒక గిరిజనుడో, లేకపోతే ఒక ఆదివాసియో
బాగా చదువుకొని ఒక డాక్టరో ఒక ఇంజనీర్ గానో ఒక లాయర్ గానో ఒక ఐఏఎస్ గానో రాణించి సమాజంలో అత్యంత ముందల నిలబడ్డాడు. అతనికి ప్రభుత్వం మీద ఆధారపడే అవసరమే లేదు, అతనే 10 మందికి సహాయాన్ని అందించే పరిస్థితి ఉంది. సో అవుట్కమ్ ఆఫ్ దిస్ సర్వే రిపోర్ట్ ఈస్ దట్ education is foundation for your development, not your financial status.